హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే టేస్టీ ఎగ్ బిర్యానీ అండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దాము. ముందుగా అయితే నేను ఎగ్స్ని బాయిల్ చేస్తున్నానండి. అలాగే ఇక్కడ రైస్ని కూడా కడిగి ఒక అరగంట ముందు కడిగి నానబెట్టేసాను. మొత్తం 30 నుంచి 40 నిమిషాల పాటు రైస్ అయితే నానాలండి. తర్వాత ఇక్కడ నేను బిర్యానీ కోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 టమాటాలను కూడా కట్ చేశానండి. టమాటాలను అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. మనం బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ అయితే చేస్తున్నాము. మీకైతే నేను ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్ అయితే రావాలండి. ఇప్పుడైతే మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోతే ఏ వండాలో తెలియనప్పుడు ఇలా ఎగ్స్తో ఈజీగా బిర్యానీ చేసేయండి. బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఒకటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాను. అలాగే ఎగ్స్ని బాయిల్ చేసాం కదండి, వాటిని కూడా షెల్ తీసి రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి కలపాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఎగ్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేయొచ్చండి. టేస్టీగా కూడా ఉంటుంది. ఎగ్స్ అయితే ఇలా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. టమాటాను కూడా ఈలోపు మిక్సీ పెట్టేసానండి. ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి కదా, వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసాను. తర్వాత అదే ఆయిల్లో టమాటా పేస్ట్ వేసి వేయించాలి. టమాటాలు ఫ్రై అవ్వాలండి. 1 నిమిషం పాటు వేయించాక అందులోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఇందులోకి గరం మసాలా వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జాపత్రి, మిరియాలు వేసానండి. గరం మసాలా మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుని ఫ్రై చేయాలి. మరాఠీ మొగ్గు కూడా వేసానండి. ఇప్పుడైతే వీటిని మనం బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. ఈ రెసిపీ ఉదయం లంచ్ బాక్స్గా కూడా చేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి వేయించాలి. మీలో ఎంతమందికి ఎగ్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడైతే మనకు అల్లం పేస్ట్, మసాలాలు అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఇందులోకి పెరుగు వేసాను. 3/4 కప్పు పెరుగు వేసానండి. పెరుగు వేసి ఒకసారి బాగా కలపాలి. ఒకసారి అయితే ఇలా చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెరుగు వేసి బాగా కలిపేసాక తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, తగినంత కారం, అలాగే గరం మసాలా పొడి కూడా తగినంత వేసుకోవాలండి. అన్నీ కూడా వేసేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీన్ని అయితే మనం ఫ్రై చేయాలి. ఈ మసాలాలు కూడా ఆయిల్లో ఫ్రై అవుతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పెరుగు వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇలా కలిపేసాక ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసానండి. నేను ఎగ్స్కి ఘాట్లు పెట్టి ఫ్రై చేశాను. ఇలా ఘాటు పెట్టడం వల్ల మనకి మసాలా ఫ్లేవర్ ఎగ్ బాగా తీసుకుంటుంది. అలాగే ఎగ్ ఫ్లేవర్ కూడా బిర్యానీకి బాగా వస్తుందండి. ఇప్పుడైతే ఎగ్స్ కూడా వేసి పెరుగు వేసాం కదా, బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇలా ఆయిల్ సెపరేట్ అవ్విందండి. ఇప్పుడైతే మనకి ఇది బాగా ఫ్రై అయిపోయినట్టు. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. నేనైతే ఎగ్ బిర్యానీ మామూలు రైస్తో చేస్తున్నానండి. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేయాలి. అదే బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్కి 1.5 వాటర్ వేసుకోవాలండి. మన ఇష్టము, ఏ రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసాక ఒకసారి బాగా కలిపానండి. వాటర్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అవ్వి బాయిల్ అవ్వాలండి. 1 నిమిషం పాటు మరిగించాలి. మీకైతే నేను వాటర్ బాయిల్ అయ్యాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి వాటర్ బాయిల్ అవుతుందండి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మరిగించాక తర్వాత ఇందులోకి
రైస్ వేసేయాలండి. నేనైతే మామూలు రైస్ కదా 40 నిమిషాల పాటు నానబెట్టానండి. బాస్మతి రైస్ అయితే 30 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు రైస్ వేసేసి ఒకసారి బాగా కలిపి ఇలా కొంచెం హీట్ అయ్యాక మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించాలి. 40 నిమిషాల పాటు ఉడికించాలండి. సిమ్లోనే ఉడికించాలి. తర్వాత పైన ఒక గిన్నెతో వాటర్ తీసుకొని పెట్టాను. ఆవిరి బయటికి పోకుండా మనకి ఎగ్ బిర్యానీ అనేది బాగా కుక్ అవుతుంది. 40 నిమిషాల పాటు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. 10 నిమిషాల వరకు మూత తీయకూడదండి. ఇప్పుడైతే నేను 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. 40 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత మూత తీసానండి. టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందండి. చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి, చాలా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అంతేనండి, ఈ ఎగ్ బిర్యానీ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నేనైతే ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేశాను. చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.